హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కేవలం 10వ తరగతి అర్హతతో 42,228 పోస్టులు అయితే భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేశారు. అదే మనకి దేశవ్యాప్తంగా ఉన్న 23 పోస్టల్ సర్కిల్లో ఉన్న ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అయితే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సర్కిల్లో కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 1355 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ సర్కిల్లో 981 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష అయితే లేదండి. నార్మల్గా మనకి మెరిట్ ఆధారంగా మాత్రమే తీసుకుంటున్నారు. అయితే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే మాత్రం చాలు. ఈ పోస్టులకి అప్లై చేయడానికి కనీసం 18 ఇయర్స్ నుంచి అలాగే 40 సంవత్సరాలు, అంటే 18 ఇయర్స్ నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఏజ్ అయితే ఉండాలి. మనకి భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే వయసులో సడలింపు అయితే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఉంటుంది. సో మనకి ఎంపికైన వారికి స్టార్టింగ్ 12,000 శాలరీ నుంచి మనకి 30,000 శాలరీ వరకు అయితే ఉంటుంది. సో అది ఒక్కొక్క అంటే ఏబిబిఎంకి గ్రామ డక్సావికి అయితే ఎంపికైన వారికి 10,000 నుంచి 25,000 వరకు అయితే ఉంటుంది. అలాగే బీపీఎం ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000 స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది కనిపిస్తుంది. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి అప్లై అనేది చేసుకోండి. సో మనకి మహిళలకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే మనకి అప్లై చేయడానికి ఫీజు అయితే లేదు. అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి ఓబీసీ అభ్యర్థులకి 100 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంది. సో ఈ మంత్ 15th నుంచి నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడు ఆగస్ట్ 8వ తారీఖు వరకు అయితే డేట్ అయితే ఉంది. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.